పెళ్ళంటేనే సందడి మరి. మరి పెళ్లి సందడి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ముందుగా అయితే పసుపు దంచడానికని అందరిని పిలిచారు. ఇక ఒక్కొక్కరికి పసుపు రాసి పెళ్లి కూతురైతే అందరిని రెడీ చేసింది. ఇక మీరెప్పుడైనా ఇంత చిన్న రోలు రోకలతో పసుపు దంచడం చూసారా? నేనైతే మొదటిసారి చూస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా సరదాగా కూడా ఉంది. ఇంత చిన్న రోలు రోకలతో పసుపు దంచడం మీరెప్పుడైనా చేసారా? చేసుంటే ఒకవేళ నాకు కామెంట్ చెయ్యండి. ఇక పసుపు దంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక ఆ రోలు రోకలి ఎవరికి ఇవ్వకూడదంట. ఇంకా దాంట్లో ఏం చేయకూడదట. కాబట్టి ఎవరిదో తెచ్చి మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే ఇలా రెడీ చేసింది. చాలా బాగుంది కదా. ఇంట్లోనే కూర్చొని ఇలా పసుపు దంచుతుంటే మా అత్తమ్మ అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు అలా వచ్చేసి పసుపు దంచేసి పెళ్లి కూతురికి ఆశీర్వాదం ఇచ్చేసి మరి వెళ్ళిపోయింది. అబ్బాయిల సంగతి ఏమో కానీ పెళ్ళంటే ఇక పెళ్లి కూతురు అయితే ఇలా ఆశీర్వాదం తీసుకోవడమే ఎక్కువ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంతకీ మా పెళ్లి కూతురు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి.